హాయ్ హలో అందరూ నమస్తే. పరకామణి కేసులో విచారణకు వెళ్తున్నటువంటి సతీష్ కుమార్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఒక మిస్టరీగా మారుతున్నటువంటి క్రమంలో ఈ అంశానికి సంబంధించి అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు, వీస్తుపోయేటువంటి నిజాలు ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కొంతమంది మూర్ఖులు ఉంటారు, పేటిఎం బ్యాచ్ లని ఫేక్ న్యూస్ అని చెప్పి ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంటారో అలాంటి వాళ్లకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ ఈ ఎపిసోడ్ కి సంబంధించినటువంటి ప్రస్తావించేటువంటి అంశాలకు సంబంధించి మీరు గనక ఆన్సర్ ఇస్తే నేను వీడియోలు చేయడం మానేస్తా. మరి పరకామణి కేసులో విచారణకు వెళ్తున్నటువంటి ఏబిఎస్ఓ సతీష్ కుమార్ మరొక రైల్వే ట్రాక్ దగ్గర మరి డెడ్ బాడీగా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడం మనం చూసాం. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత ఒక వర్గం మీడియాలో కానీ అధికార పార్టీలో కానీ ఇది గొడ్డలితో దాడి చేయబడింది, ఈ కేసులో లింక్ ఉన్నటువంటి వాళ్ళే, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులే ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మరి అప్పుడే చెప్పడం ప్రారంభించారు. ఇక్కడ విచారణ జరగలేదు, పోస్ట్ మార్టం రిపోర్టు రాలేదు, అక్కడ స్థలం దగ్గరికి వెళ్ళి అసలు పూర్తి స్థాయిలో ఏం జరిగిందని దానికి సంబంధించినటువంటి ఏ విచారణ లేకుండానే ముందే వాళ్ళు డిసైడ్ చేశారు అంటే ఇక్కడ కుట్రా కోణం దాగి ఉందనేటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా బలపడడానికి ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సో ఆ అంశాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, సో ఇక్కడ విచారణకు బయలుదేరినటువంటి సతీష్ కుమార్ ఇంటి దగ్గర నుంచి 7 గంటలకు బయలుదేరడం జరిగింది. అయితే రైల్వే స్టేషన్ కు బైక్ మీద రావడం, అది కూడా 12:50 మరి అక్కడికే చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ వివరాల ప్రకారం చూస్తే. అయితే ఆ 7 గంటలకు ఈ 12:50 మధ్య ఆ గ్యాప్ లో ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరిని కలిశాడు, ఎవరైనా ఒత్తిడి చేశారా అనేటువంటి విషయాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ ఆ తర్వాత మరొక పాయింట్, ఇక్కడ సతీష్ కుమార్ 12:53 రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలును ఎక్కడం జరిగింది. సో ఆ రైల్లో కూడా ఏసీ కోచ్ లో బెర్త్ నెంబర్ 29 మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు. ఓకే, అందులో ఒక్క సతీష్ కుమారే కాదు కదా, 54 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. సో మరి వీరు చెప్పింది నిజం అనుకుంటే, దాడి చేశారు గొడ్డలితో అనుకుంటే, మరి ఆ దాడి చేసేటప్పుడు మరి ఆ 54 మంది ఎవరెవరు స్పందించకుండానే ఉంటారా, అడ్డుకోకుండానే ఉంటారా, పోనీ గొడ్డలికి భయపడి ఉన్నారే అనుకుందాం, వీడియో క్లిప్పింగ్ తీయకుండానే ఉంటారా? అంతమంది చేతిలో ఫోన్లు ఉంటాయి కదా, ఎవరంత ధైర్యం చేయలేదంటారా? వాళ్ళంతా పిరికి వాళ్ళే అంటారా? మీరు చెప్తున్నట్టు కనీసం వీడియో కూడా తీయలేదు అనుకోండి, 100కు డైల్ చేసేటువంటి ఆలోచన కూడా వాళ్ళలో లేదంటారా? పోలీసులకు సమాచారం ఇవ్వాలనే ఆలోచన కూడా చేయరంటారా? ఏదో ఒకటి చేసి ఉండాలి కదా అక్కడ. సో ఏది కూడా చేసినట్టుగా, ఎవరికి కంప్లైంట్ ఇచ్చినట్టుగా, రిపోర్ట్ ఉన్నట్టుగా ఒక్క ఆధారం కూడా లేదు. మరొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ సతీష్ కుమార్ డెడ్ బాడీని గుర్తించింది తాడిపత్రి పోలీస్ స్టేషన్ కి 5 కిలోమీటర్ల దూరంలో కోమలి అనేటువంటి ఒక లొకేషన్ లో. అంటే తాడిపత్రిలో ఆ రైలు ఆగడానికి ముందే కనుక ఈ ఘటన జరిగి ఉంటే మరి ఖచ్చితంగా ఇక్కడ ఆ ట్రైన్ ఆగి ఉంటుంది, దిగుతారు, అక్కడ పోలీసులకు ఎవరికో కంప్లైంట్ చేస్తారు, రిపోర్ట్ చేస్తారు కదా, ఎవరు చేయకుండానే ఉంటారా? సో దానికి సంబంధించిన రిపోర్ట్ చేసినట్టుగా ఆధారాలు కూడా ఏమీ లేవు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, ఇక్కడ ఏసీ బోగిలో ప్రయాణం చేస్తా ఉన్నాడు. అంటే ఈ రైళ్లకు సంబంధించి రైల్వేలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది, రైల్వే పోలీస్ అధికారులు ఉంటారు, టీసీ కూడా ప్రతి బోగిని చెక్ చేస్తా ఉంటాడు, ఇంతమంది పర్యవేక్షణలో ఉంటుంది. సో మరి అంతమంది పర్యవేక్షణలో ఎక్కడ కూడా ఏమి జరగకుండా ఉంటుందా? గుంతకల్లు గుత్తి తాడిపత్రి 3 చోట్ల ఆగినా కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా గుర్తించకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా, కనీసం సతీష్ కుమార్ ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో బయటకు వచ్చి ఎవరైనా మరి అక్కడ వాళ్ళకి సమాచారం ఇవ్వకుండానే ఉండి ఉంటారా? అనుమానాలు కలిగిస్తా ఉన్నాయి కదా. వీళ్ళు చెప్పిందే నిజం అనుకుంటే గనక మరి వాళ్ళు చెప్పింది నిజం అనుకోవడానికి ఒక్కటి కూడా ఇక్కడ కనిపిస్తలేదు కదా. ఒక మీడియాలో ఏం చెప్తా ఉన్నారు, గొడ్డలితో దాడి జరిగింది అని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ చేశారని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఒకవేళ చేసి ఉంటే అక్కడ ఉన్నట్టు వల్ల ధైర్యంగా వాళ్ళు రికార్డ్ చేయకుంటే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుంటే, ఏది చేయలేదు అనుకుందాం, మీరు చెప్పినట్టు వాళ్ళ 54 మంది పిరికి వాళ్ళే అనుకుందాం, ఆ విషయం పక్కన పెడదాం. కనీసం అక్కడ ఉన్నటువంటి రక్త మరకలన్నీ ఉంటాయి కదా ఆ భోగిలో, మరి ఆ రక్త మరకలు ఏమైనా ఉన్నట్టు కానీ, ఎవరైనా గుర్తించినట్టు కానీ ఏమైనా కనిపెట్టారా? ఎవరు గమనించకుండా ఉంటారా? లేదు. సరే పోనీ ఇది వదిలేయండి, ఈ ట్రైను ఉదయం తిరుపతికి చేరుకుంది. ఇక్కడ ఘటన జరిగిన తర్వాత ఆ ఘటనకు తిరుపతి మధ్య గ్యాప్ లో అనేక మంది ఎక్కుంటారు, అనేక మంది దిగుంటారు. మరి ఆ భోగిలోకి ఎవరైనా వచ్చి ఉంటారు కదా, ఆ వచ్చినప్పుడైనా చూస్తారు కదా, రక్త మరక ఉంది కదా, ఎందుకు ఉంది అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేయకుండానే ఉంటారా? ఎవరు గుర్తించలేదా? ఆ ఉదయం కూడా ఎవరు గుర్తించకుండానే ఉంటారు అక్కడ. ఈ ఎవరు ఫోర్స్ ఉంటారు కదా, పోలీసులు కానీ ఎవరైనా ఉంటారు కదా, కనీసం అట్లా గుర్తించినట్టుగా రైల్వే మరకలు ఉన్నట్టుగా ఎక్కడో చోట ఏమైనా తేలిందా? అది తేలలేదు.
మరి ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తా ఉన్నారో, ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటికి ఒక్కటన్నా కనీసం సింక్ అవ్వాలి కదా, ఏదో ఒకటి ఆధారం దొరకాలి కదా. ఏ ఆధారాలు ఇక్కడ కనిపించడం లేదు. ఆ డెడ్ బాడీ దగ్గరికి కుటుంబ సభ్యులు రానియరు, ఆ ఇంటి దగ్గరికి బంధువులని రానియరు, ఆ ఫోన్ లో మాట్లాడనివ్వరు, భార్య దగ్గర ఉన్నటువంటి ఫోన్లు లాక్కున్నారు, గుంతకల్లో ఇంటి చుట్టుముట్టు పోలీసులు అప్పుడు వచ్చేసారు. ఎందుకని ఇన్ని రకాలుగా అడ్డుకోవడం? కుటుంబ సభ్యులు కూడా అడ్డుకోవడం ఎందుకు? భార్య ఫోన్ ఎందుకు తీసుకున్నారు? సో ఇన్ని రకాలుగా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేయాల్సి వస్తుంది? ఏమి ఆధారాలు లేవు కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆ కోణంలోనే ఇది జరుగుతా ఉందనడానికి అనుమానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయా లేదా? ఇక్కడ వాస్తవాలు అవే అనిపిస్తుంది కదా. ఇక్కడ అసలు ఏం చేస్తాను? ఇక్కడ పరకామణి కేసు అంటే దేవుడికి సంబంధించి రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు 72,000 రూపాయలతో. దానికి బదులుగా 14,000 కోట్ల ఆస్తులన్నీ కూడా టీటీడీకి రాయించారు. అది కూడా చట్టబద్ధంగా లోక్ అదాలత్లో మరి అక్కడ మాట్లాడిపించి చట్టబద్ధంగా అన్ని చేసి భగవంతుడికి ఇచ్చారు కదా. భగవంతుడికి ఇప్పిస్తే కూడా తప్ప ఆ రాజీ చేయించింది పట్టుకున్నది ఈ సతీష్ కుమారే, ఏబిఎస్ఓ గతంలో ఉన్నటువంటి సతీష్ కుమారే. మరి దాన్ని తప్పుపడుతూ దాన్ని రాజకీయం చేస్తూ కేసులు పెడుతూ పోనీ ఇన్ని రోజులలో వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు రవికుమార్ ఆస్తులు రాపించుకునేటువంటి క్రమంలో ఆ కేసు రాజీ కుదిర్చడానికి కారణము రవికుమార్ ఆస్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ తమ పేరు మీద రాసుకున్నారు అనేటువంటిది. పోనీ దానికి సంబంధించి ఏమన్నా దొరికినాయి మీకు ఆధారాలు? ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు, రికార్డులన్నీ బద్దలు కొట్టొచ్చు, మీరు రికార్డులన్నీ చూస్తే బయటపడతాయి కదా. ఇక్కడ రవికుమార్ ఆస్తులు ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు ఏంటి, వైసీపీ పార్టీ వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా లేదా అనే విషయాలన్నీ బయటకు వస్తాయి కదా. తీయొచ్చు కదా, తీసి ఇదిగో ఈ టైంలో ఈ రకంగా చేశారని చెప్పి బయట పెట్టొచ్చు కదా. ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు అంటే ఏవీ లేవు. ఏమన్నా ఉంటే బయట పెడతారు, ఏవి లేవు కాబట్టి ఈ రకంగా ఇప్పుడు సతీష్ కుమార్ లాంటి వ్యక్తిని పట్టుకొని అప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు చెబితేనే ఈ రాజీ కుదిర్చారని చెప్పి దానికి బదులుగా ఆస్తులన్నీ రాయించుకున్నారని చెప్పి 161, 164 కింద వాంగ్మూలం తీసుకొని కరుణాకర్ రెడ్డి ఉన్నారనో ఇంకోళ్ళు ఉన్నారనో, కరుణాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పి అరెస్ట్ చెయ్యాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకేమైనా కనిపిస్తా ఉన్నదా? సో వీళ్ళు చెప్పిందే నిజం అనుకోవడానికి ఏమైనా ఉన్నాయా? వీళ్ళు చెప్పింది అబద్ధం అనుకోవడానికి ఇప్పుడు మనం ప్రస్తావించినటువంటి అంశాలు సరిపోవా? సతీష్ కుమార్ మీద అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి ఆల్రెడీ ఈ మంత్ 6వ తారీఖున విచారణకు పోయినాడు. మళ్ళీ విచారణకు వచ్చే రోజుకి మేము చెప్పినట్టు చేయాలి, చేయకపోతే నిన్ను జైలు పాలు చేస్తాం, ఇట్లా రకరకాలుగా భయపెట్టించారు. తన ఫ్రెండ్స్ దగ్గర కూడా మానసికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నాను, ఒత్తిడి నా పైన ఎక్కువైపోయిందని చెప్పి ఫ్రెండ్స్ తో చెప్పినట్టుగా కూడా మనం చూసాం, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి మాటలు. సో ఇన్ని రకాలుగా ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నారనేటువంటిదే ఎక్కువగా మనకు వినిపిస్తున్నటువంటి మాట. అంటే వీళ్ళ కారణంగానే, వీళ్ళ ప్రెజర్ చేయడం వల్లనే. అప్పుడే అసలు ఏం జరగకముందే వాళ్ళ పత్రికల వార్తలు రాసేస్తారు, పోస్ట్మార్టం రాలేదు, విచారణ జరగలేదు. మరి పూర్తి స్థాయిలో మరి ఏదైనా ఉంటే అఫీషియల్ గా అధికారులు చెప్తారు కదా, వాళ్ళు చెప్పకముందే వీళ్ళు చెప్తారు. వీళ్ళ దాంట్లో సోషల్ మీడియా వేదికగా అప్పుడే జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలు పెట్టి అప్పుడే మొదలు పెట్టేశారు. ఇంత దారుణంగా దేవుడిపైన రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? వాస్తవాలు ఉంటే ఆధారం ఉంటే బయట పెట్టి ఇదిగో ఆధారాలు చెప్పండి. ఎన్ని రోజులు ఆ దేవుడితో ఆటలు? సో ఇవి వాస్తవాలు. మరి దీనికి సంబంధించి ఎవరైనా కూడా ఆన్సర్ ఇవ్వచ్చు.